అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ప్రతినిధులతో 2 గంటల పాటు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ప్రతిపక్ష నేత జగన్ తన వ్యాఖ్యలతో స్వభావాన్ని బయటపెట్టుకున్నారని సీఎం అన్నారు. ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంకిత భావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ప్రస్తుతం లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ను ఏపీలోకి రానివ్వలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోసయ్యే చెప్పారని గుర్తు చేసుకున్నారు. పరిటాల రవీంద్ర శివారెడ్డిలను చంపినప్పుడు తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానన్న ఆయన అయినా ఎక్కడా మాట తోలలేదని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అలిపిరిలో తనపై బాంబుదాడి జరిగినప్పుడు వైఎస్ కూడా దానిని ఖండిస్తూ నిరసనలో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. దీని వెనుక అసలు కథ వేరంటూ సీఎం పలు కొత్త విషయాలు వెల్లడించారు. అలిపిరిలో తనపై బాంబుదాడి జరిగినప్పుడు సానుభూతితో వైఎస్ నిరసన తెలిపారని అంతా భావిస్తున్నారని, కానీ గంగిరెడ్డి తన పేరు ఎక్కడ బయట పెడతాడనే భయంతోనే వైఎస్ ఆనాడు హడావిడిగా నిరసన చేశారని ముఖ్యమంత్రి అన్నారు. వైఎస్ అనుచరుడు గంగిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న చంద్రబాబు తనను చంపించేందుకు వారికి సెల్ ఫోన్ డబ్బులు ఇచ్చాడని వెల్లడించారు. దీనిపై విచారణకు ఏర్పాటైన ఏకసభ్య కమిటీ ఆనాడు గంగిరెడ్డిని ప్రశ్నిస్తూ ఉంటే వైఎస్ పదే పదే వారికి ఫోన్ చేసి అతడిని కాపాడే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక గంగిరెడ్డి నివాసానికి కూడా వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లడం సబబు కాదని అంతా సూచించడంతో ఆ ఊర్లో శుభకార్యం ఏర్పాటు చేయించి అక్కడ గంగిరెడ్డిని వైఎస్ కలిశారని ముఖ్యమంత్రి చెప్పారు. నాడు మన్మోహన్ సర్కార్ ఎన్ఎస్జీ భద్రత తనకు కల్పిస్తే వాళ్లు ఉండడానికి స్థలం ఇచ్చేందుకు వైఎస్ అంగీకరించలేదని చెప్పారు.